ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం హిరణ్య ప్రాకారాయ నమః, ఓం సముద్రధనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారుదంశన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః. గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం ప్రోక్ష్య పుండ్రీయాక్షాయ నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాంబా దేవతాభ్యో నమః. మండపస్య సర్వదేవతాభ్యో నమః. అవసరార్థం అమృతోపహార నివేదయామి. ఆర్ద్ర ముద్గసోప గుడపిష్ట గుడోదక ఫలోదక మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల శరణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్ప. ఓం సబ్నాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసగో సృజామసి. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆయన కూడా ఓం సంరాజించ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసగో సృజామసి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మీరు అద్దుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బోలో గణేష్ మహారాజకి. ఓం మంత్రపుష్పం. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శస్త్రశస్త్రః తమేవం విద్వాన్ అమృత యః భవతి. పంథాయనాయ విద్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. నారాయణం దేవం అక్షరం పరమం పదం. విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణ గోహరో. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి. విశ్వస్యాత్మేశ్వర గోశాశ్వత గోశవమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వా పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః. నారాయణ పరో ధ్యానం నారాయణ పరః. జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే. ఓం
सर्वतश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु विष्णस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सु भरो लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी श्रीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरा त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा कुशोपाशमुभेदमुद्रां करेर्वहन्तीं कमलासनस्था मालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजावम्बां जगदीश्वरीं तां मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात् सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो सर्वदेवताभ्यो नमः वेदोक्तभक्तिपूर्वक सुवर्णदिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि भावनया आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि నమస్కారం చేసుకోండి యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని జాని ప్రణశ్యంతి ప్రదక్షిణమదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ యస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాంత కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి దుర్తింద్రశయామి గీతమాశ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి శకటానారోహయామి మూషికానారోహయామి గజానారోహయామి వ్యాఘ్రానారోహయామి సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార శాస్త్రోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి यस्य स्मृत्यादनामोक्तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णदाया सद्यो वन्दे तपच्छुतौ अस्य श्रीमान् शमितः कुम्भालगोत्रोद्भवस्य आर्द्रानक्षत्रजातस्य वैएस् जगन्मोहन रेड्डिनामधेयस्य सर्वमत्याः भारतीयरेड्डिनाम्न्याः रोहिणी नक्षत्रजातवती वर्षारेड्डिनामधेयस्य हर्षारेड्डिनामधेयस्य सहकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थो उन्नत पदवी योग्यता सिद्धिद्वारा वैएस्आर कांग्रेस पार्टी केन्द्रालय कार्यालय स्थापित सर्वदेवता अनुग्रह प्रसादिरस्तु महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गाम्ब देवता संपूर्ण अनुग्रह प्रसादिरस्तु आचंद्रार्को अनेक वैशेषिक सुखानुभव परंपराभिवृद्धिरस्तु చెప్పండి अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व परमेश्वर परमेश्वरी जनार्दन मम सर्व अपराधं क्षमा లంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి ఓం ప్రియాప్యానందరాయాయ సర్వస్తోమోదరాత్రోత్తమః సర్వస్యాత్యే సర్వస్యత్యే సర్వమేవ యనాప్నోతి సర్వం జయతి ఇప్పుడు చక్కగా పూజా విధానం కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. అలాగే చక్కగా స్వామివారి పూజ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు పంచాంగ శ్రవణం ఆయన వచ్చారు. భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు చక్కగా ఆయన పంచాంగ శ్రవణం చేస్తారు. అందరూ వినండి కామ్గా.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈ రోజున విశ్వావసనామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం వచ్చేటువంటి కృత సుకృతాలు అంటే కాలపురుషుడు ఒక 60 సంవత్సరాలు ప్రభావల గాయతు క్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలను ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక చొక్కా పూర్తి చేసుకుని ఇంకో చొక్కా కట్టుకున్నట్లుగా చైత్ర మాసం దగ్గర నుంచి పాల్గొన మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలు పూర్తి చేసుకుని ఈవేళ ఉగాది అనేటువంటి రోజున ఈ పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి వృత్తిని అనుసరించి వారికి ఒక దైవము అనేది ఏర్పడుతూ ఉంటారు. కుమ్మరికి మట్టి ఏ రకంగా దైవమో మాకు 1, 2, 3, 4 అనేటువంటి అంకెలు ఆ రకమైనటువంటి దైవ స్వరూపంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలస్వరూపుడికి మాకు అవిచ్ఛిన్నంగా ఈ పంచాంగం నాది 400 సంవత్సరాల నుంచి జరుగుతోందండి. అంచేత అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ముందుగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. తర్వాత లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖామరేస నిరంతరాయం సఫలీకృతార్థా. నిరంతరాయంగా ఆ లంబోదరైనటువంటి గణాధిపతి ఏ రకమైనటువంటి విఘ్నాలు మా కుటుంబానికి కలిగించకుండా ఈ పంచాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మీ అందరికీ ఈ విధంగా పంచాంగం శ్రవణం యొక్క ఫలితాలని మీ అందరికీ భగవంతుడు కాలస్వరూపుడు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ, అలా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలయ్యా అంటే దిదేశ్చ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన ఫలం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల. పంచాంగ శ్రవణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వినాలి అంటే బ్రహ్మగారి సృష్టి ఏ రోజున, ఈ రోజు బ్రహ్మగారి సృష్టికి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉన్నటువంటి, అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని చెప్పేసి. అయితే దీనికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. ఆ విధానాలు ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం. బ్రహ్మ ముహూర్తంలో విశేషంగా లేవాలని, అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి, వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని, ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ వర్షం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి, అంటే భుజించి, ఉగాది పచ్చడిని భుజించి ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం.
ఈ బ్రహ్మగారి యొక్క ఆయుద్ధాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 155 521 95 కోట్ల 58 లక్షల 85 సహస్రముల 127 సంవత్సరాలు పూర్తయ్యి 127వ సంవత్సరంలో 128వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం వేళ. అంతేకాకుండా వైవస్వతమనంతరంలో 27 మహాయుగాలు గతించి కలియుగంలో 51-27 పూర్తి చేసుకుని 51-28వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అయితే ప్రభావలగాయతూ ఉన్నటువంటి సంవత్సరాలు 39 సంవత్సరాలు పూర్తయ్యేయండి. 40వ సంవత్సరంలో ఇవాళ అడుగు పెడుతున్నాం. అదేవిధంగా శాలివాహన రకంగా కూడా మనం సంవత్సర గణితాన్ని చేస్తూ ఉంటాం. ఆ రకంగా చేసినప్పుడు 1948 సంవత్సరాలు పూర్తయ్యి 1949వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఇది సూక్ష్మంగా గడిచినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క వైవస్వత మనవంతరంలో జరుగుతున్నటువంటి రోజుల యొక్క వివరాలను మనం తెలియజేసుకున్నాం. ఈవేళ మనం సహజంగా అదాస్మిన్ దేశే లోక వ్యవహారాబ్దే చాంద్రమానాబ్దో గ్రాహ్య అన్నాం. ఈ చాంద్రమానంలో దీనికి పరాభవనామ సంవత్సరము అని పేరండి. బారహస్పత్యమానంలో ఈ సంవత్సరానికి రౌద్రనామ సంవత్సరము అని పేరు. అంటే కాశీ దగ్గర నుంచి మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు బారహస్పత్యమానం కొలుస్తారు. మనం చాంద్రమానాన్ని సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ చాంద్రమానం చేత ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరము అని పేరు. ఈ సంవత్సరానికి విశ్వే దేవత అధిపతి అయినటువంటి అష్టమయుగం నడుస్తోందండి. ఇప్పుడు దీనికి రుద్రదేవతాకుడు అయినటువంటి ఈశ్వరుడు ఇదావత్సరము అనేటువంటి 5వ వత్సరం జరుగుతోంది. ఈ వత్సరంలో రజిత దానం చేసినట్లయితే మహాపుణ్యప్రదము అని వాక్యం. అదేవిధంగా విష్ణు ధర్మోత్తరంలో స్వల్పోదకం పంచమమబ్దయుక్తం అంటే సామాన్యమైనటువంటి మధ్యమ వర్షాలు పడతాయి. శస్త్రాల చేత అగ్ని చేత ద్విజులకు కొంత భయకరంగా ఉంటుంది అని వరాహ సంహిత యొక్క సారాంశం. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పౌషమాసాబ్ద ఫలితంగా చూసినట్లయితే పౌషమాసాబ్దే సుఖిన సర్వే ద్విజాశ్చాద్వర తత్పరా నివృత్త వైరా రాజాను బహుసస్యార్ఘ వృష్టయ అని. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, వైర స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, భూమి అంతా కూడా మంచి ధరవరలతో నిండి ఉంటుంది అని పౌషమాసాబ్ద ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోదనామ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా వినాశనాన్ని ఏర్పరిచేటువంటి సంవత్సరంగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈవేళ గురువారం అవడం చేత మనకి ఈ సంవత్సరానికి గురుడు అధిపతిగా అయ్యాడు. సంవత్సరానికి మనకి గురువారం నాడు మనం ఈ సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి గురుడు అధిపతి అయ్యాడు. ఈ గురుడు అధిపతి అవ్వడం వల్ల ద్విజాతయ కర్మరత స్వధర్మగా సర్మార్గగా సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అయితే మామూలుగా పరాభవనామ సంవత్సర ఫలితంగా మనం చెప్పుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏం చెప్పారయ్యా అంటే పరాభవాబ్దే రాజాన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయ. పాలకులందరూ కూడా తరచుగా పరాభవానికి గురి కాబడుతూ ఉంటారు. చిరుధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఇది సువృష్టికరంగా ఉండేటువంటి సంవత్సరము అని పరాభవనామ సంవత్సరానికి ఫలితంగా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ మనం అందరూ పరాభవం పొందేస్తారు అనేటువంటి భావన తప్పు. ఎవరైతే అహంకారము గర్వము స్వార్థము చూపుతారో వారు ఖచ్చితంగా పరాభవాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా భగవంతుడి పట్ల పెద్దల పట్ల వినయంతో వ్యవహరించుకుంటారో వారికి ఈ పరాభవనామ సంవత్సరం విజయాల్ని 100% సూచిస్తుంది అని చెప్పవచ్చు.
అయితే మనకి ఈ పరాభవనామ సంవత్సరం కాలసర్పయోగంలో ప్రారంభమైంది. 15వ తారీఖున కాలసర్పయోగం ప్రారంభమయ్యి జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉండడం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ముందుగా కురిసేటువంటి వర్షాలు అతి ముందుగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కురిసేటువంటి వర్షాలు బాగానే ఉంటాయి. జూలై 10వ తారీఖు దాటిన తర్వాత కురిసేటువంటి వర్షాలన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటూ, ముందుగా కురిసేటువంటి వర్షాలు మాత్రం కొద్దిగా అతిగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం, అవసరం ఉన్న చోట కురవకుండా ఉండడం, ఇది కాలసర్పయోగ ప్రభావంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ సంవత్సరంలో నవనాయకులు మనం పరిశీలించుకున్నప్పుడు మంత్రిగా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. మంత్రిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత కొంత పౌరుషంగా వ్యవహారం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. పురగ్రామ వనాదీని దహ్యందేవన్ని నా భృజం వృష్టిర్మధ్య భవేద్యుద్ధం మంత్రిణ్యవని చేసది. మంత్రి గారిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు 10వ తారీఖు దాటిన తర్వాత ఇంచుమించు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి విశేషమైనటువంటి దేశారిష్ట యోగాలు పట్టడం చేత ఆ సమయంలో మనం ఎక్కువగా పరిపాలన విధానంలో అనేక రకమైనటువంటి మత ఛాందస్సువాదుల యొక్క ప్రభావం చేత, అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి అర్లలతోనూ భారతదేశం అంతా జనజీవితం ప్రభావితం చేయగల సంఘటనలు కలవని, సైనిక బలం ఎక్కువగా వినియోగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ద్వితీయార్థంలో కర్కాటక రాశిలోను సింహరాశిలోను కుజగురు యోగం ఉందండి. అది కొంత అనర్థదాయకాన్ని ఇస్తుంది. అదేవిధంగా 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్నటువంటి గురుని అతిచార స్థితి, అదే సమయంలో శని వక్రగతిలో ప్రయాణించడం, ఇవి జన నష్టానికి, దుర్భిక్షానికి, రాజుల పతనానికి, అగడానికి ఎక్కువగా ఉన్నాయనేటువంటి శాస్త్రవచనాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి మంత్రులుగా 90 ఉంటారండి. ఈ 90లోనూ ప్రధానమైనది రాజు గురువుగారుగా ఆధిపత్యం వచ్చింది. అదేవిధంగా కుజుడికి మంత్రిగా ఆధిపత్యం వచ్చింది. తర్వాత రసాధిపతిగా శనికి ఆధిపత్యం వచ్చింది. అంటే నవనాయకుల్లోనూ కుజశనులు తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభయుక్తంగా పరాభవనామ సంవత్సరము అనేది ఎవరికో కానీ అందరికీ పరాభవాన్ని ఏర్పరిచే సంవత్సరం అయితే కాదు. ఈ సంవత్సరం చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే మంత్రులు 90లోనూ ప్రధానమంత్రమైనటువంటి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతుల్లో కుజశనులు అంటే మంత్రి గారు, తర్వాత రసాధిపతి తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది. అలాగే మనకి 21 మంది ఉపమంత్రులు ఉంటారు. 21 మంది ఉపమంత్రుల్లోనూ 15 మందికి మళ్ళీ శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా చాలా సుభిక్షంగా, సామాన్యమైనటువంటి ప్రజలకి చాలా ఆనందకరంగా, వృద్ధికరంగా ఉంటుంది అని చెప్పడానికి 100% అవకాశం ఉన్నటువంటి సంవత్సరం అండి. అయితే ఈ సంవత్సరంలో మనకి 16 వీసాల పంట మనం మామూలుగా కొలమానంగా 16 వీసాల పంట చూస్తూ ఉంటామండి. 16 వీసాల్లోనూ మనకి 9 వీసాల పంట మనకి లభిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే బేసి సంఖ్యమైనటువంటి పంట మనకి లభిస్తుందో అప్పుడు మన ప్రాంతం అంతా కూడా, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా సుభిక్షకరంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ కొలమానాన్ని కొలిచేటప్పుడు మనం పశుపాలకుడిగా కూడా పరిశీలిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మనకి పశుపాలకుడు, పశువుల్ని దొడ్లో పెట్టేవాడు, పశువుల్ని విడిపించే వాటిలో 2 ఆధిపత్యాలు కృష్ణుడికి వచ్చి 1 ఆధిపత్యం బలరాముడికి వచ్చింది. యముడికి ఏ ఆధిపత్యము రాకపోవడం చేత ఈ సంవత్సరం పశువులు సుభిక్షంగా ఉంటాయి. పశువులు శుభ్రంగా పాలనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పశువులు బాగుంటాయో ప్రజలందరూ బాగుంటారు అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో 9 వీసాల పంట పండడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో ముఖ్యంగా మనకి
గ్రహణాలైతే మొన్న వెళ్ళిపోయినటువంటి గ్రహణం ఉంది కానీ ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించేటువంటి గ్రహణాలు లేవండి. ఎప్పుడైతే గ్రహణాలు ఆ సంవత్సరం ఏర్పడలేదో ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన ప్రాంతంలో కనబడని గ్రహణం అవడం చేత మన అందరం కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఉంటాం. ఇంక ఇప్పుడు మొన్న ఏర్పడినటువంటి చంద్రగ్రహణమే చూసుకోండి, ఎక్కడో అమెరికాలో తన్నుకుంటుంటే మనం వేళ గ్యాసుల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. సో ఆ రకంగా గ్రహణం ఎక్కడ ఏర్పడినా ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. కానీ మన ప్రాంతాల్లో ఏర్పడేటువంటి గ్రహణం మనకి ఎక్కువ నష్టాన్ని ఇస్తుంది. అందుచేత ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనకి 4 కుంచాల వర్షం వచ్చిందండి. ఈ 4 కుంచాల వర్షంలో కూడా 8 భాగాలు సముద్రం పైన వర్షిస్తూ ఉంటే 9 భాగాలు పర్వతం మీద 3 భాగాల భూమి మీద వర్షిస్తోంది. కాబట్టి ఈ పర్వతాల మీద వర్షించేటువంటి వర్షం కూడా భూమికే చేరుతుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా 12 భాగాలు మనకి వర్షం కిందకు వస్తుందండి. ఒక 3 భాగాలు 8 భాగాలు మాత్రం సముద్రంలో కురుస్తుంది. అయితే ఈ కొంచెం అంతా కూడా వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ చేతిలో ఉండడం చేత ఈ సంవత్సరం వయస్సు రీత్యా ఉత్తమమైనప్పటికీ బ్రాహ్మణ జ్యోతిలో ఉండడం చేత కొద్దిగా దుర్భిక్షగలితంగా ఫలితం చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే దేశారిష్ట యోగాల్లో ప్రధానంగా మనం చాలా ఆలోచించుకోవాల్సినవి, కొన్ని జాగ్రత్త పడవలసినవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు దగ్గర నుంచి మనకి ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలన్నీ కూడా కొంత మనకి ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అయితే వచ్చే సంవత్సరం యొక్క ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు సహజంగా మనం వర్షలగ్నాన్ని జగల్లగ్నాన్ని పరిశీలించుకుని ఫలితాలు చెప్తాం. ఈ వర్ష జగల్లగ్న ఫలితాలే కాకుండా అనేక రకమైనటువంటి ఫలితాలు ఆధారంగా చేసుకుని మనం ఫలితాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. సహజంగా పంచాంగకర్తగా ఒక వర్ష జగల్లగ్న యొక్క వర్ష జగల్లగ్నాలను బట్టి పంచాంగాలను మేము కొన్ని ఫలితాలు ఊటంకిస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వర్షలగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్షలగ్నము అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే జగల్లగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో వాటి యొక్క ఫలితం సూక్ష్మంగా ఒక 4-5 మనం తెలుసుకుందామండి. ఏంటంటే వర్షలగ్నము అంటే రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాలకులు సుపరిపాలన అందివ్వగలుగుతారు, దశమానికి గురువీక్షణ, దశమాధిపతి లగ్న కేంద్రమందు సప్తమ కేంద్రాధిపతితో యుతి చేత మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అనేటువంటి పాయింట్ ఒకటి మనకు వస్తుంది. అదేవిధంగా తృతీయ భావాధిపతి వ్యయముందుండి శని కుజుల చేత చూడబడ్డం చేత ఇరుగు పొరుగు రాష్ట్రాల చేత తరచు వివాదాలు పొందడం, వాటిని సమర్థించుకోలేకపోవడం, ప్రజలలో అపకీర్తి పొందడం వంటివి ఉంటాయి అని చెప్పేసి తృతీయ భావం మనకి తెలియజేస్తోంది. అదేవిధంగా వాహనాధిపతి అయినటువంటి చంద్రుడు జలరాశి మీనమందు స్థితి పొంది కారకుడు వర్షానికి కారకుడైనటువంటి శుక్రుడు మేషగతుడై చంద్రునికి బుధిని యుతి చేత వర్షాలు అవసరం లేని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి అవసరముకు ప్రాంతాల్లో వర్షాలకు ఎదురుచూచు స్థితులు ఉన్నాయి అని కూడా మనకి చతుర్థ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు, ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనభాగ్యాధిపతులు పరస్పరము కేంద్ర స్థితి చేత ఆదాయాలు వృద్ధి చెందుతాయి, రుణాలు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నమందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత అపాత్రపు ఖర్చులు
పెచ్చుమీరు స్థితులు ఉన్నాయి. గురువీక్షణ పొందడం చేత కుజునిచే ఓడింపబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రీయమైనటువంటి ఖర్చుల్ని నెమ్మదిగా సమర్థించుకుంటారు అని చెప్పడానికి ఈ 6వ పాయింట్ ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ రాజ్యాధిపతి నీచి పొంది రాజ్యమును వీక్షించడం చేత పరిపాలనా విధానములందు అంటే మంత్రుల శాఖలందు మార్పు చేర్పులు ఏర్పడు సూచితములు ఉన్నవి అని చెప్తోంది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 5-6 పాయింట్లు మనకి ఈ సంవత్సరం రాసుకున్నాం. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రం సుస్థిరమైనటువంటి సుపరిపాలన ఇస్తుంది. అంతేకాకుండా లగ్నమునకు ఆ పక్కన ఈ పక్కన శుభగ్రహాలు ఉండడం చేత విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కేంద్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. ప్రతిపక్షపు స్థానాధిపతులు వారి పాత్రను పోషించుకుందుకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నప్పటికీ కుజవీక్షణ చేత అవకాశాలని అందిపుచ్చుకోలేని స్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ 2వ పాయింట్ చేత. అదేవిధంగా దేశీయ ఆదాయాలు వృద్ధి చెందగలవు. తర్వాత జలోపప్లవములకు కొన్ని చోట్ల జల ఉపప్రభవములకు జలోపప్లవములు అంటే బాగా ఎక్కువగా వచ్చేయడం, వరదలు వచ్చేయడం అటువంటివి కొన్ని చోట్ల అవకాశం ఉంది. అదేవిధంగా పంచమాధిపతి కోర్టు వంటి ఉన్నత స్థానముల జోక్యం పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పెరిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి పంచమాధిపతి వ్యయాన్ని పొందడం చేత మనకి తెలియజేస్తోందండి. అదేవిధంగా భారతదేశంలో వివిధమైనటువంటి ఇతర దేశాలతో ఒప్పందాలు జరిగి భారత ఖండమునకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి భారతదేశానికి ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి తృతీయ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ, అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు ప్రమాదాలు ఎదుర్కోవలసిన స్థితులను కూడా ఈ 5వ భావం సూచిస్తోంది. అయితే ఇక్కడ వర్షలగ్నానికి జగల్లగ్నానికి అధిపతులైనటువంటి వారు పరస్పరము శత్రువులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలతే పరస్పర విమర్శలు పెరుగు సూచనలున్నాయి అని ఈ వర్షలగ్న జగన్లగ్న అధిపతులు కుజబుధులు అవ్వడం, వాళ్ళిద్దరూ బాగా విరోధులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ తీరుదెన్నులందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో కాలసర్పయోగము, శనిరాహుల ద్విద్వాదశి స్థితి, 2 నెలల పైగా సింహాంగారకత్వము, గురుని అతిచార దోషత్వము వంటి వాటిచే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపరీత పరిస్థితులు తరచూ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఋతువులకు భిన్నమైనటువంటి ఋతుప్రభావములు గోచరించుట, అధిక ప్రాంతాల్లో వర్షాభావ స్థితులను ఎదుర్కోవలసినటువంటి స్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ చిరుధాన్యాలు, అన్ని పంటలు పండుతాయి కానీ చిరుధాన్యాలు అనేవి ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లరాగడి భూములు, నల్లగా ఉండేటువంటి భూములు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. అయితే ఈ పైన చెప్పినటువంటి దేశారిష్ట యోగాల్ని మనం సమర్థించుకోవాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగాను ప్రభుత్వంతో ఏకస్తులయ్యి ఆలయాలకి ప్రత్యేక పూజలు, సామూహికమైనటువంటి ఉత్సవములు, నగర సంకీర్తనలు, యజ్ఞయాగాదులు, వేదపారాయణలు జరిపించడం చేత విశేషమైనటువంటి అవసరము ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మనకి కొన్ని ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి, అంటే మన వల్లే కాదు ఇతర దేశాల వల్ల కూడా మనం ఇబ్బందులు పడేందుకు అవకాశం ఆగస్టు నుంచి జనవరి దాకా ఇంచుమించుగా పరిస్థితి ఆ రకమైనటువంటి దేశీయ గోచారాలు మనకి కనిపిస్తున్నాయి. చేత మనమందరం కూడా భక్తిభావంతో సన్మార్గంతో ముందుకు వెళ్ళినట్లయితే మనందరికీ కాలపురుషుడు అండంగా ఉంటాడు, కాలపురుషుడు విజయాలను ఇస్తాడు అని 100 చెప్పడానికి చాలా చాలా ఎక్కువగా అవకాశం ఉందండి. ఇక గోచారం విషయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుతానండి.
ప్రధానంగా గోచారం విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో జరిగింది ఏంటంటే అండి, గురుడు 4 రాసుల్లోకి ఇంచుమించుగా కర్కాటకము, సింహము, కన్య అనేటువంటి 3 రాసుల్లో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా సంచారం చేయడంలో గురుడికి అతిచార ప్రభావం కూడా, అంటే వాడు వెళ్ళవలసినటువంటి టైం కంటే కూడా ముందుగా వెళ్ళిపోతున్నాడు. దాని వల్ల వెనకాల వెళ్ళవలసిన ట్రైన్లు, వెనకాల వెళ్ళవలసిన జనాలు అందరూ ఇబ్బంది పడతారు కదండి. ఆ రకమైనటువంటి గురుడి యొక్క అతిచార పరిస్థితి ఈ సంవత్సరం మనకి ఏర్పడుతోంది. అది ప్రధానంగా జ్యోతిష ఫలితాలన్నిటిని కూడా అది కొంత తారుమారు చేస్తోంది. లేకపోతే ఈ సంవత్సరంలో మనం చెప్పుకోవడానికి ఒక్క తులారాశికి తప్పవడిచి అన్ని రాశులకి ఏదో రకమైనటువంటి ఇబ్బందినే మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. ఒక్క తులారాశి వాళ్ళకి ఆ 3 రాశుల్లో సంచరించేటప్పుడు గురుడు ఉపకారం చేస్తాడు. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని షష్టంలో ఉంటాడు. ఇక రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి పంచమంలో ఉండేటువంటి రాహు ఒక డిసెంబర్ దగ్గర నుంచి మార్చి దాకా పంచమంలో ఉండడం చేత మిగిలిన కాలం అంతా కూడా చాలా విశేషంగా, చాలా బలయుతంగా తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. మిగిలిన రాశులన్నీ కూడా ఎంతో కొంత సామాన్యమైనటువంటి స్థితిని చూపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా మనం మేషరాశి తీసుకున్నప్పుడు అశ్విని భరణి గుర్తుగా మొదటి పాదాలు మేషరాశిలోకి వస్తాయండి. ఈ మేషరాశిలోకి రావడం వల్ల వీరికి ఆదాయం 11 అయినట్లయితే వ్యయం 5, రాజపూజ్యం 2 అయినట్లయితే అవమానం 2. అంటే యాక్చువల్గా 6 రూపాయలు మిగులుస్తారని చెప్పి దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే వీరికి ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది. అందుచేత వీరు కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాకుండా అర్ధాష్టమంలో పంచమంలో కుజుడు, అర్ధాష్టమంలో కుజుడు ఇంచుమించుగా ద్వితీయార్థం ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి అర్ధాష్టమంలో కుజు సంచారం కూడా అనుకూలంగా లేదు. అందుచేత వ్యాపారస్తులు ఒత్తిడికి గురవ్వడం, సమయానికి సందర్భానికి అనుకూలంగా వ్యవహరించుకోలేకపోవడం, ఇవన్నీ కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. అందుచేత ఈ రాశివారు ప్రధానంగా గజేంద్ర మోక్షాన్ని రోజు పారాయణ చేయడం కానీ, గజేంద్ర మోక్షాన్ని వినడం కానీ, ఏలినాటి శని ప్రభావానికి ఈశ్వర దర్శనం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థనలు కానీ చేసుకోవడం వల్ల మేషరాశి వారు విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిస్థితి తీసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14 అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కొట్టుకొచ్చేయాలి కాదు. వాళ్ళు 19 రూపాయలు సంపాదిస్తారు, దాంట్లో 5 రూపాయలు మిగిల్చుకోగలుగుతారు, 14 రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతారు. అందుచేత వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే వీరికి శని సువర్ణమూర్తిగా సంవత్సరం అంతా కొనసాగుతున్నాడండి. రాహుకేతువులు కూడా శ్రమనిచ్చిన శుభాలు ఇచ్చే విధంగా ఉన్నారు. గురుడు యొక్క అతిచార పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద టోటల్ మీద మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలే వీరు పొందుతారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, గౌరవాన్ని పొందుతారు. అయితే వీరు చేయవలసింది ఏంటంటే నిలకడైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఈ వృషభ రాశి వారి విషయంలో ప్రత్యేకంగా చెప్తోంది. అయితే నవంబర్ దగ్గర నుంచి జనవరి దాకా ఉండేటువంటి అర్ధాష్టమ కుజుడిచ్చే చిన్న చిన్న ప్రమాద సూచికలు ఉన్నాయి అని కూడా చెప్తోంది. కాబట్టి ఏదైనప్పటికీ దక్షిణామూర్తి, దత్తాత్రేయ, గురువులని, గోవుల్ని పూజించుకోవడం చేత ఈ వృషభ రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోందండి. అదేవిధంగా మిథున రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే వీళ్ళకి జూన్ 2 వరకు, జూన్ 2వ తారీఖు వరకు ఉద్యోగులకు చికాకులు, అధికారుల వల్ల ఇబ్బందులు, ప్రతి విషయమున ఆందోళన ఉన్నప్పటికీ జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. రావాల్సిన ఎవరికండి? ఇది మిథున రాశి వారికి రావాల్సినవన్నీ కూడా వసూలు అవ్వగలవు. ఈ విధంగా మిగిలిన మాసాలన్నీ కూడా ఆర్థిక విషయాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో పేచీలు జూన్ దగ్గర నుంచి డిసెంబర్ వరకు
ఉండవు, కానీ దాని తర్వాత సమయంలో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆరాధన అత్యావశ్యకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి అన్ని విధాలుగాను బాగుంటుంది. అయితే జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఉన్నటువంటి సమయాన్ని ఈ మిథున రాశి వారు సద్వినియోగం చేసుకోవడం వల్ల మిగిలినటువంటి సంవత్సరం అంతా కూడా వారికి దాని మీద ఉత్సాహంగా రోజులు గడిచిపోతాయని చెప్పడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశివారు ఎక్కువగా ఆగస్టు 2 నుంచి కుజ సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొద్ది శ్రద్ధ చూపించుకోవాలి. దుర్గా సప్తశతి శ్లోక పారాయణ, లక్ష్మీ నరసింహస్వామి కవచ కరావలంబ స్తోత్రము మీరు చదువుకోవడం వల్ల వీరికి ఉపయోగం ఉంటుందండి. దాని తర్వాత సింహరాశి వారి పరిస్థితి చూస్తే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 2. అయితే ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం పరిశీలించినప్పుడు ఈ అష్టమ శని అనేది వీరికి ఇంకా ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. కాబట్టి వీరు అష్టమ శనికే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు శతరుద్రియం కానీ శ్రీరామ శరణమ్మమ అనేటువంటి నామంతో ఆంజనేయ స్వామికి వారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల కానీ లేకపోతే రుద్రం ప్రతిరోజు వినడం వల్ల కానీ వీరు ఆ ఏలినాడి శని ప్రభావానికి దూరంగా ఉండడమే కాకుండా మంచి కర్మలు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కన్యారాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరంలో శని వీరికి కొద్దిగా వ్యయప్రయాసలు ఎక్కువగా కలిగించేందుకు అవకాశం ఉంది. అంచేత 1-2 నెలలు సామాన్యంగా సాగుతుంది. జూన్ దాకా సామాన్యంగా సాగినా ఆ తర్వాత కొంత ఎగుడు దిగుడుగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆంజనేయ స్వామికి ఆకుపూజలు, శ్రీరామ శరణమ్మ అనే నామాన్ని ఉచ్చరించుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా ఈ కన్యారాశి వారికి సింహరాశి వారికి కూడా విశేషమైన ఫలితాలు ఈ కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశి వారు చూసినప్పుడు ఆదాయం 5, వ్యయం కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశి వారు చూసినప్పుడు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అవమానం 3. అయితే వీరి గురించి ఇందాకనే మొట్టమొదట గోచారం ప్రారంభించగానే తులారాశి వారి గురించి చెప్పడం జరిగిందండి. తులారాశి వారు ఈ సంవత్సరంలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి తులారాశి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వారికి మంచి ఇంచుమించు ఒక 4-5 మాసాల నుంచే మంచి ప్రారంభమైంది. భవిష్యత్తు ఇంకా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇంకా ఏమైనా చదువుకుంటానంటే కనకదారాస్తవం రోజు వారు పారాయణ చేసుకోవడం వల్ల వారు విశేషమైన ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు వీరికి గుణబలం అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ సమయంలో పరీక్షలు ఉత్తీర్ణత అవ్వడం, కళాశాల ప్రవేశాలు ఏర్పడడం, తర్వాత ఉద్యోగాలు ఏర్పడడం, వివాహాలు సిద్ధించడం అనేవి జూన్ అక్టోబర్ మధ్యలో ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురుగ్రహ అనుగ్రహం కోసం వీరు ప్రయత్నించుకుంటూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం కోసం పెద్దలను పూజిస్తూ ఉండడం వల్ల వీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో సంచరిస్తున్నప్పటికీ గురుడు యొక్క కొంత ఉపయోగం, గురుడు వల్ల కొన్ని ఉపయోగాలు వీరికి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు దుష్ట సహవాసాలకి చెడు అలవాట్లకి దూరంగా ఉండగలిగినట్లయితే, చెడు ఆలోచనలు దుష్ట సహవాసాలకి దూరంగా ఉన్నట్లయితే ధనస్సు రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉంది. వీరు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ దత్తాత్రేయ ఆరాధన కానీ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. అదేవిధంగా మకర రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉన్నాయండి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా గతం కంటే కొంత మేలుగా ఉంటుంది. విశేషంగా వీరు లబ్ధిని పొందడానికి అవకాశం ఉంది. దక్షిణామూర్తి దత్తాత్రేయ పారాయణలు వీరు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా వీరు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కుంభరాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. చేత కుంభరాశి వారికి ఇంకా ఏలినాడి శని కొనసాగుతోంది. కాబట్టి వీరు కొంత ఈ సంవత్సరం రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా కొద్ది సామాన్యమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించుకోవాలి. రామాయణం వినడం లేదా రుద్రం వినడం లేదా
శతరుద్రీయం పారాయణ చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల మీరు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని శ్రమలను దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే మీనరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతున్నప్పటికీ ఆదాయం 14, వ్యయం 17 అవ్వడం చేత వీరు శని జన్మంలో సంచరిస్తున్నప్పటికీ కూడా వారికి శని సువర్ణమూర్తి అవ్వడం చేత వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం కంటే భిన్నంగా అభివృద్ధి బాటలో ప్రయాణం చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలందు గత తప్పిదాలను సరిచేసుకోగలుగుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పెద్ద పెద్ద వ్యవహారాలను తలపెట్టగలుగుతారు. గత రుణాలను తీర్చగలుగుతారు. చేతి మార్పులు లేదా రుణాలు తీర్చలేకపోయినా కనీసం చేతి మార్పులైనా చేసుకోగలుగుతారు. పరువును నిలబెట్టుకోగలుగుతారు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీనరాశి వారి ఫలితాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయండి.